డాక్టర్ అనిల్ సార్, ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ యొక్క ప్రొఫైల్ గురించి చెప్పగలరా సార్? థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మై నేమ్ ఇస్ డాక్టర్ అనిల్. సో ఐ డిడ్ మై PhD from Germany. So Germany, there are apart from universities, you have different research institutes like Leibniz Institute, Max Planck Institute, Fraunhofer Institute, and all these things. So I did my PhD in neurobiology from Leibniz Institute for Neurobiology. సో PhD చేస్తున్నప్పుడు నా మెయిన్ ఫోకస్ అంతా కూడా బ్రెయిన్ రిలేటెడ్ ఫంక్షన్స్ మీద ఉండింది. సో అంటే మనం ఎలాగ నేర్చుకుంటాం, ఎలా గుర్తు చేసుకుంటాం, సో లెర్నింగ్ అండ్ మెమరీ, సో దానికి ఎలా ఈ ప్రోటీన్స్ అనేవి ఎలాగా యూజ్ అవుతాయి, అదంతా నేను రీసెర్చ్ చేశాను PhDలో. తర్వాత పోస్ట్ డాక్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది జర్మనీ నుంచి, అలాగే ఫ్రాన్స్ నుంచి. సో ఫ్రాన్స్లో CNRS ఇన్స్టిట్యూట్ అని సెంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. సో పోస్ట్ డాక్ రీసెర్చ్ అప్పుడు నేను ఆటిజం అండ్ షిజోఫ్రీనియా మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే అలాంగ్ విత్ కార్డియలాజికల్ డిజార్డర్స్, సో న్యూరలాజికల్ డిజార్డర్స్ ఎస్పెషల్లీ ఆటిజం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఇన్ యూఎస్లో ఎక్కువ ఉండేది ఇది వరకు, బట్ ఈవెన్ నౌ లైక్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో నా రీసెర్చ్ ఇంట్రెస్ట్ కానీ మెథడాలజీస్ నేను యూజ్ చేసినవన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది బ్రెయిన్లో, న్యూరాన్స్ అనేవి ఉంటాయి, అవి కమ్యూనికేట్ అవుతాయి, సైనాప్సెస్ అనేవి ఉంటాయి, అక్కడ ఉండి ప్రోటీన్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, వాటిని టార్గెట్స్ చేస్తూ ఎలా మనం కొత్త డ్రగ్స్ ఆర్ కొత్త టార్గెట్స్ మనం ఐడెంటిఫై చేయవచ్చు అన్న దాని మీద నా రీసెర్చ్. సో ఆఫ్టర్ హ్యావింగ్ more than 7 years of experience, research experience, so I'm here at Sai University heading neuroscience program and also part of allied health science. దట్ స్పీక్స్ ఎ లాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంత హై ప్రొఫైల్ ఉన్నా కూడా, ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మళ్ళీ ఇండియాకే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాయి యూనివర్సిటీలో కొలాబరేట్ అయ్యి ఇక్కడ మీరు ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ అండ్ డీన్గా అండ్ ఆల్సో సీనియర్ ఫ్యాకల్టీగా మీరు వర్క్ చేయడం అనేటువంటిది దట్స్ గ్రేట్ ఆన్ యువర్ పార్ట్ సార్. అండ్ మీలాంటి ఫ్యాకల్టీ వాళ్ళ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా ఎదిగి అక్కడ రీసెర్చ్ చేసి అండ్ మన ఇండియన్ సొసైటీకి కూడా హెల్ప్ చేయగలుగుతారనేటువంటి విశ్వాసం, నమ్మకం అయితే త్రూ సాయి ఇన్స్టిట్యూట్ ఐ ఫీల్ ఇట్ విల్ హ్యాపెన్ సార్.